హలో ఎవ్రీవన్, సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో బనానా జ్యూస్ ఎలా చేస్తానో అయితే చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే నేను 3 అరటిపళ్ళు అయితే తీసుకున్నానండి. ఈ జ్యూస్ అనేది మనం ఏ అరటిపళ్ళతో అయినా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. చక్కెరకేళితో చేసుకుంటే ఏంటంటే మనకి బయట జ్యూస్ ఉంటుంది కదా, బనానా జ్యూస్ అనేది అలా ఉంటుందండి. ఒక 3 అరటిపళ్ళు అయితే తీసుకొని పైన తొక్కు తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. నేనైతే హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలు డీ ఫ్రీజర్లో పెట్టుకొని కొంచెం గడ్డ కట్టించుకున్నానండి. అలా వేసుకోవటం వల్ల పాలు అనేవి గడ్డతో మనకి బయట తాగితే జ్యూస్ ఎలా ఉంటుందో అలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు గనక చక్కెరకేళి జ్యూస్, బనానా జ్యూస్ నచ్చినట్టయితే ఒకసారి ఈ ఫ్లేవర్తో ట్రై చేయండి. దాంట్లోనే ఒక 3 జీడిపప్పులు కూడా వేసుకున్నానండి. జీడిపప్పులు వేసుకోవటం వల్ల కొంచెం రిచ్ టేస్ట్ వస్తుందండి. చెప్పాను కదా, పాలగడ్డ అనేది వేసేసుకున్నాను ఒక హాఫ్ కప్. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి పాలు అనేది. ఒక 2 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు చల్లగా ఉంది కదా మీ క్లైమేట్, ఐస్ క్యూబ్స్ వేసుకోకపోయినా పర్లేదండి. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకుంటేనే ఈ బనానా జ్యూస్ అనేది మనకి టేస్ట్ అయితే బాగుంటుందండి. మీ హెల్దీగా తాగాలనుకుంటే షుగర్ ప్లేస్లో హనీ వేసుకోండి లాస్ట్లో. ఇలా అయితే ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకోండి. నేనైతే చల్లగా ఉండే వాటర్ అయితే పోసుకున్నానండి, ఒక 1 గ్లాస్. మీకు థిక్గా కావాలి జ్యూస్ అనుకుంటే 1 గ్లాస్ సరిపోతుంది. కొంచెం పలచగా కావాలంటే ఒక 2 గ్లాసెస్ పోసుకోండి. ఇలా అయితే హై స్పీడ్ మీద అయితే బ్లెండ్ చేశాను. ఒక 2 సెకండ్స్ బ్లెండ్ చేసేసి అయితే ఇలా గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే పైన హార్లిక్స్తో అండ్ జీడిపప్పుతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా బనానా జ్యూస్ చేసుకుంటే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్.